పితరులతోనే భక్తి అనేది ఆగిపోలే, పితరులతోనే విశ్వాసం అనేది సమాధి చేయబడలే. ఎవరైతే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రులు ఉన్నారో వారు దేవుని కార్యాలు చూసి, వాళ్ళు దేవుని కార్యాలు అనుభవించి, ఆ దేవుని కార్యాలు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి తెలియపరుస్తూ వచ్చారు. చెవులారా మేము విన్నాం, మా పితరులు మాకు తెలియజేశారు అని చెప్తున్నాడు భక్తుడు. నువ్వు దేవుని గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని మేలుల గురించి, నువ్వు దేవుని సన్నిధిలో అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని గురించి నీ పిల్లలకి, పిల్లల పిల్లలకి వివరిస్తూ రావాలా. దేవుని గొప్పతనం ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని ఔన్నత్యం ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క త్యాగం ఏంటో, దేవుని యొక్క గుణ లక్షణాలు నీవు నీ పిల్లల పిల్లలకి వివరిస్తూ రావాలి. వాళ్ళు చెప్పాలి అప్పుడు ఏమని తెలుసా, ఇదిగో మా నాన్న చెప్పాడు, ఇదిగో మా అమ్మ చెప్పింది, ఇదిగో మా తాతయ్య చెప్పాడు, ఇదిగో మా నాయనమ్మ చెప్పింది, ఇదిగో మా నాయనమ్మ, తాతయ్య, మా మేనత్తలు, మా మేనమావులు, మా పిన్నాలు, మా బాబాయిలు మాకు చెప్పారని చెప్పాలి వాళ్ళు పిల్లలు. కొంతమంది పిల్లలు అంటారు, మా అమ్మ ఎప్పుడు మాకు చెప్పలేదు పాస్టర్ గారు, దేవుడి గురించి అసలు మాకు తెలియదండి, ఏదో మా అమ్మ ఒక్కతే పోయేదట, మా నాన్న ఒక్కడే పోయేవాడు, అట్లా మాకు ఎప్పుడు చెప్పలేదు, అందుకే మాకు తెలియదండి అంటున్నారు ఈరోజు పిల్లలు చాలా మంది. కానీ వీళ్ళు అంటున్నారు కదా, మా పితరులు మాకు తెలిపారయ్యా, వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుడితో సహవాసం చేశారు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి ఆ విషయాలు నేర్పిస్తూ వచ్చారండి.